కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడుస్తా ఉంది. అయినా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు గానీ ఇప్పటికి కూడా నోటిఫికేషన్ ఇంకా ఇవ్వట్లేదని చెప్పేసి నిరుద్యోగులు కొంచెం నిరాశతో ఉన్నారు. కనీసం ఆవిర్భావ దినోత్సవం రోజునైనా ఏదైనా నోటిఫికేషన్ గురించి ఏమైనా మాట్లాడబోతారేమో అని చెప్పేసి ఎదురు చూసాం. కానీ ఎప్పుడు కూడా కనీసం వాళ్ళ ఊసు కూడా ఎత్తలేదు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కొందరు మాట్లాడుతా ఉన్నారు నిరుద్యోగులు. వాళ్ళకేం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు మాట్లాడిన ప్రసంగంలో దాదాపు 14 సార్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులను ఉద్దేశించి మాట్లాడారు. బహుశా 10 ఏండ్లలో కేసీఆర్ గారు యువకులను ఉద్దేశించి 5 సందర్భాల్లో కూడా మాట్లాడలే. రేవంత్ రెడ్డి గారు ఈ 18 నెలల కాంగ్రెస్ పరిపాలనలో, ప్రజా పరిపాలనలో 14 పైనే మోర్ దెన్ 14 టైమ్స్ నిరుద్యోగులను ఉద్దేశించి వేరే వేరే సందర్భాల్లో మాట్లాడడం జరిగేది. అండ్ గత ప్రభుత్వము ఆలోచన లేకుండా తలతిక్కగా ప్రవర్తిస్తూ వ్యవహరిస్తూ మాకే అన్నీ తెలుసు అని చెప్పి కేవలం నోటిఫికేషన్లు ఇచ్చి పబ్బం గడిపే ప్రయత్నం చేసింది. మేము వచ్చినాక సుమారు 24 పైచీలకు నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన కోర్టు కేసు చిక్కుముళ్లలో ఉండి అన్నీ కూడా పెండింగ్లో ఉండే. అందులో 2017కి ఉన్న జాబ్స్ కూడా ఉండే. సరే, వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళు ఎగ్జామ్ పెట్టారు, మనం ఎందుకు నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పి మేము ఆలోచించలే. ఒక పిల్లగాడు ఎగ్జామ్ రాసి ఉద్యోగం వస్తుందని చెప్పి తెలిసి ప్రైవేట్ రంగంలో పోలేక, ఈ ఉద్యోగం రాలేక ఆ పిల్లగాడు ఆ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడి ఉంటారు, ఎంత మానసిక బాధ అనుభవించి ఉంటారు. వాళ్ళ బిడ్డకి ఉద్యోగం పోతే 6 నెలల్లో ఉద్యోగం పెట్టించిండు. మరి తెలంగాణలో యువకులని 6-7 సంవత్సరాలు పట్టించుకొని పీడించుకొని తిన్నారు వీళ్ళ కుటుంబం. ఈరోజు సిగ్గు శరం లేకుండా మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పి ఒక తపనతోటి, తాపత్రయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేపట్టి ఏదైతే సంబంధించి లీగల్గా అడ్వకేట్స్ని పిలిచి అవన్నిటిని కూడా పరిష్కరించి 2ో 3ఓ మిగిలిన అన్ని కూడా నియామక పత్రాలు అందించినాం. అది కాక డిఎస్సి ఇస్తామని చెప్పి ఊరిస్తే మేము రాగానే ఇమీడియట్గా 11,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కాదు, 3 నెలల లోపల ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి నియామక పత్రాలు ఇచ్చినాం. ఈరోజు తెలంగాణలో ఉన్న ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. అండ్ వేరే గ్రూప్ 1, గ్రూప్ 2 కొన్ని ఇష్యూస్ కూడా మీరే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు కొన్ని తప్పుడు కేసులు వేసి మేము ఇయ్యలేంది వీళ్ళు ఇస్తారు అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తారు. అవన్నిటిని కూడా టీజీపీఎస్సీ సమర్థవంతంగా దాన్ని లీగల్గా దాన్ని ఏదైతే న్యాయపరంగా దాన్ని ఎదుర్కొంటుంది. అవన్నీ పరిష్కారం అయినాక మొన్నటి వరకు వర్గీకరణ ఉండే దాన్ని కూడా పరిష్కరించుకున్నాం. అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటి మీదుగా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పి ఒక శుభవార్త తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకి ముఖ్యమంత్రి గారు ఇవ్వబోతున్నారు. అంటే నిరుద్యోగులు ఏం చెప్తాను అంటే మరో పెద్ద ఉద్యమం రాబోతోంది. ఏదైతే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే నిరుద్యోగులకు సపోర్ట్ గా ఉండి మా కోసం పోరాటం చేసిరో వాళ్ళకు పదవులు వచ్చి ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. ఇటు బలమూరి వెంకట కావచ్చు, కోదండరాం సార్ కావచ్చు, ఐఎస్ మురళీ గారు కావచ్చు, వీళ్ళు ఎందుకు ఇప్పుడు మాట్లాడలేదు మా పక్షాన అని చెప్పేసి కొందరు వాదనలు వినిపిస్తారు స్టూడెంట్స్. వాళ్ళకి ఏం చెప్తారు? 2015 ఏప్రిల్ 15 బల్మూరి వెంకట్ ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి విద్యార్థుల చేత ఎన్నుకోబడ్డాడు. నా విద్యార్థి విభాగంలో కేవలం ఎన్ఎస్వైలు ఉన్న సభ్యత్వమే సుమారు 1,24,972 మంది. మొదటిసారి నేను ఎన్నుకోబడ్డప్పుడు ఏది నా దాంట్లో ఉన్న మెంబర్షిప్, మా ఎన్ఎస్యూలో భాగస్వాములైన విద్యార్థులు వాళ్ళతోటి బల్మూరి వెంకట్ అనేటోడు 2015కి వెళ్ళి 2024 వరకు అంటే 23 వరకు మేము అధికారంలో వచ్చేంత వరకు ప్రతి సమస్య పైన నేను పోరాటం చేసింది. నిరుద్యోగులకి ఈ సమస్య ఉందని చెప్పి తెలిస్తే మా ఎన్ఎస్యూ శ్రేణులతోటి నేను ధర్నాలు కానీ, ఆందోళన కానీ, న్యాయపరంగా కానీ పోరాటాలు చేసింది. నేను పోరాటం కూడా టీజీపీఎస్సీ పోరాటం చేసింది కూడా నిరుద్యోగులు యువకులు ఏదైతే ఎగ్జామ్ రాసి పేపర్ లీకులు అయితే వీళ్ళందరూ కూడా దాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని బయటికి తీసుకురానికి న్యాయపరంగా హైకోర్టులో కేసు దాఖలు చేసి దాంట్లో ఒక పిటిషనర్ని A2గా, A3గా, మరొక ఏడబ్ల్యూ పిటిషనర్ని A3గా, A2 పిటిషనర్గా గ్రూప్ 1 ఆస్పిరెంట్ని వేసి కోర్టును అప్రోచ్ అయ్యి ఆ యొక్క నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి ఈ బండారాన్ని అంతా కూడా బల్మూరి వెంకట్ బయటికి తీసుకొని వచ్చాడు. దానితో పాటు అనేక సందర్భాలలో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే క్రమంలో ఒకటే తేదీన ఒక పిల్లగాడు ఎగ్జామ్కి అప్లై చేస్తే ఒకటే తేదీన 2 నోటిఫికేషన్ 2 ఎగ్జామ్స్కి సంబంధించి ఒకటే తేదీ ఒకటే టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దాన్ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి బల్మూరి వెంకట్ ఆ రోజు ఎన్ఎస్ఓ శ్రేణులతో ఆందోళన చేసిండు. ఇవన్నీ చేసింది కూడా నియామకాలు వాళ్ళు ఇవ్వడంలో విఫలం అయినప్పటికీ కూడా వాళ్ళు ఇస్తారు అని ఒక ఆశతో ఉంటే ఇచ్చే క్రమంలో కూడా ఉద్యోగాలు అమ్ముకుండ్రు. అంగట్లో సరుకు లెక్క నియామక పత్రాలను ఏదైతే సంబంధించి క్వశ్చన్ పేపర్లను అమ్ముకుంటే ఆ రోజు బల్మూరి వెంకట్ అనేటోడు పోరాటం చేస్తే 88 కేసులు పెట్టుకొని నాతో పాటు సుమారు 300 పైచీలకు ఎన్ఎస్ఓ శ్రేణుల పైన కేసులై భౌతిక దాడులు అనుభవించి దెబ్బలు తిని మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడి కష్టపడి యువకులకు కూడా వాళ్ళకి సంబంధించి చికటపల్లి సెంట్రల్ లైబ్రరీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేదా ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా అందరూ స్టూడెంట్స్ తోటి కలిసి వాళ్ళకి వాస్తవాలు చెప్పి వాస్తవాలు ఎక్స్ప్లెయిన్ చేసి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాక బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అయినాక కూడా మీరు అన్న ఇదే ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి
ఆర్ట్స్ కాలేజ్లో బల్మూరు వెంకట్ మీటింగ్ పెట్టడం జరిగింది. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి బల్మూరు వెంకట్ వెళ్ళడం జరిగింది. ఒక నిరుద్యోగ సోదరుడు గాంధీ హాస్పిటల్లో దీక్ష చేస్తుందంటే ఇబ్బందికర వాతావరణం ఉన్నా లేదు తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పి ఆ విద్యార్థులు ఆందోళన చేసినా కూడా వెళ్ళి బాధ్యతతోటి సమాధానం ఈ బల్మూరు వెంకట్ చెప్పిండు. మరికొంతమంది దీక్షలు చేస్తుంటే కూడా లేదు మరొకసారి టెట్ నిర్వహించాలని చెప్పి దీక్షలు చేస్తున్నా వెళ్ళి ఇది మనం తెచ్చుకున్న ప్రభుత్వం తప్పనిసరిగా మరొకసారి టెట్ను వేయిస్తా అని చెప్పి వెళ్ళి వాళ్ళకి మాటిచ్చి మరొకసారి టెట్ నిర్వహణకి ఆ రోజు ఇదే బల్మూరు వెంకట్ మీరనే ఇదే రియాజ్ ఇదే కోదండరామ్ గారు మేమందరం సహకరించి పనిచేసినాం. ఈ రోజు కూడా యువకులకు ఏ సమస్యలు ఉన్నా 24 గంటలు 365 రోజులు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నా పాత నివాసం నారాయణగూడలో యువకులకు ఏది ఉన్నా కూడా ఇదే బల్మూరు వెంకట్ కానీ నా లెక్క కోదండరామ్ గారు కానీ రియాజ్ గారు కానీ ఆగునూరు మురళి గారు కానీ అందరూ కూడా యువకులకి అందుబాటులో ఉన్నారు. కానీ ఉద్దేశపూర్వకంగా దీంట్లో కొంతమంది వ్యక్తులని బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల తారక రామారావు గారికి తొత్తులు లేకున్న ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ గారు కానీ దాంతో పాటు కౌశిక్ రెడ్డి గారు కానీ ఎవరికైతే కనీసం దీనిపైన అవగాహన లేదో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దీన్ని మిస్లీడ్ చేసి తప్పుదో పట్టించి దీన్ని ఒక ఉద్యమం లెక్క మార్చి మళ్ళా నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు ప్రవర్తిస్తుర్రు. యువకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇది మనం తెచ్చుకున్న ప్రభుత్వం, మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో మీ తరఫున ప్రతినిధులుగా బల్మూరు వెంకట్ గాని రియాజ్ గాని ఆకునూరు మురళి గారు గాని కోదండరామ్ గారు గాని చాలా మంది ఈ ప్రభుత్వంలో ఉన్నారు. తప్పనిసరిగా మీ సమస్యలు ఏమున్నాయి మీ ఇబ్బందులు ఏమున్నాయి 100% అవన్నీ మాకు తెలుసు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని విషయాలు బయటకు వచ్చి వివరించినప్పుడు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లోపల ప్రతి అనుక్షణం ప్రతిరోజు మీ గురించి మీకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తాపత్రయపడుతారు. తప్పనిసరిగా ఇస్తారని ఒక నమ్మకం కూడా మనకు ఉండాలి. ఎందుకంటే మనం వారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మనం ఎన్నో కలలు కానీ పోరాటం చేసి కష్టపడి వారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఈ రోజు ఇటువంటి దొంగలు ఎవరైతే లఫూడ్ లుచ్చాగాన్లు 10 ఏళ్ళు పట్టించుకోని వాళ్ళు పేపర్ లీక్ అయితే కూడా కనీసం మాట్లాడని కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజు మన గురించి మాట్లాడుతుర్రు అంటే మరి మన కోసం మాట్లాడుతుర్రా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుర్రా ఒకసారి మనం పునరాలోచించుకోవాలి. తప్పనిసరిగా అతి త్వరలో మీకు ముఖ్యమంత్రి గారి నోటి మీదుగా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పి శుభవార్త మీరు వినబోతున్నారు అని చెప్పి మీ ద్వారా తెలంగాణలో నిరుద్యోగులకు కూడా నేను చెప్పదలుచుకున్నాను.